పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొకసారి ఇంకొక వారంలో ప్రవేశించాం. దేవుని యొక్క కరుణ మహోత్సవంను కొనియాడాం. దేవుడి కరుణతో మనలందరినీ సిద్ధం చేసి నా 50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండుగ కోసం సిద్ధం చేసి పరిశుద్ధ గడియలో ఉన్నాం. ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువును అర్పించుకుందాం. ఉంగరాల శ్రీను నిర్మల కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, శ్రీజ హసీని హర్షాల్పై దేవుని దీవెనలు, యు శ్రీను త్రాగుడు మరియు ఇతర వ్యసనాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆకాశరాజ్ ఆత్మశాంతి కొరకు, ఇజ్రాయెల్ సెబాస్టిన్ మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యుల ద్వారా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా స్లీవమ్మ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా స్లీవమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మరియా అర్లాండ్ హౌస్ ప్రాపర్టీ కేసు విజయం సాధించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ శారద మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, సంతాన వరం. ప్రశాంత్ మంచి ఉద్యోగం కొరకు, నరసింహ కుటుంబం బంధకాల నుండి విడుదల, కృష్ణ తాగుడు నుండి విడుదల, లివర్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, సాయినాథ్, శ్రీధర్, మహేందర్, ధీరజ్, రుత్విక, మాధవ్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ శారద మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కే బాల కార్మల్ అద్భుత ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచి ఉత్తీర్ణ సాధించినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, డేవిడ్ రాజ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోపు దీపక్ రెడ్డికి స్టడీ వీసా వచ్చినట్టుగా, తుమ్మా యువీన్ మంచి ఆరోగ్యం, తుమ్మా రవితేజ ప్రణీష్ చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండినట్టుగా, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సిఎస్ అంకిత్ కెనడాలో మంచి జాబ్, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అనిత పి జోసఫ్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పిల్లల చదువులు, కుటుంబ సమస్యలు తీరినట్లుగా, దివ్య కారుణ్యము కుటుంబంపై ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సీరపు లక్ష్మణ్కి మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రామిశెట్టి మేరీ నమిత బ్లెస్సి జన్మదినోత్సవ సందర్భంగా బిడ్డ మంచి ఆరోగ్యం, జ్ఞానం, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రామిశెట్టి మేరీ నమిత బ్లెస్సి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే నిన్నటి దినం జరిగినటువంటి పండుగ సందర్భంగా దేవుడు అనేక మంది ద్వారా కృషి చేసి ఎన్నో వేల సంఖ్యలో ప్రజలను దీవించారు. ఆన్లైన్లో కూడా వారందరూ ఇచ్చినటువంటి ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుంటూ ప్రజలందరికీ మంచి వాతావరణంను ఈ ఎండాకాలంలో ప్రభు దయచేసి దీవించమని భక్తితో మనం ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు మనకు నేర్పించిన సత్యంలో ఒకటి, నేను లోకాన్ని జయించి తిని అంటే మీరు కూడా జయిస్తారు, నేను మీతో ఉన్నానని అర్థం. మత్తయి సువార్త 16:33లో The Lord said, I already conquered the world, which means He is with us, we will also conquer the world. హెబ్రీయులకు రాసిన లేఖ 13:6 కనుక ధైర్యముతో మనము ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను అని పలుకుదుము అని వాక్యం చెప్తున్నది. We have to claim what is spoken by God. We should say in Hebrew 13:6, because my Lord is my helper, I will not be afraid. We should be able to say that with a confidence. Confidence comes because of the resurrection of Jesus. That gives us hope. మనకు నమ్మకాన్ని కలిగించే పునరుత్థానం జరిగింది, మనం గెలుస్తాము, భయపడము అని పాడే పాట ఈ పాట పాడదాం. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, ప్రతి అవసరమును తీర్చినట్టి యేసునాథుడా, నా ప్రతి అవసరములు తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా, నా అపచయములలో జయమునిచ్చే కరుణాశీలుడా, కొండలు కోయలు ఎదురైనా జడియను యేసయ్యా, కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోడు బారినటువంటి జీవితాన్ని అంధకారిని తొలగించి చిగురింప చేసే దేవుడు మన దేవుడు. అందుకే యెషయా ప్రవక్త చాలాసార్లు చెప్తుంటాడు, ఎండిన ఎడారి సందర్శించునుగా కానీ. లెట్ విల్డర్నెస్ రిజాయిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాఫెసీస్ ఆఫ్ ఐసాయా. మన జీవితంలో ఎండిపోయినటువంటి పరిస్థితులన్నింటినీ ఫలింపచేసే ఒక రక్షకుడు, లోకాన్ని జయించిన దేవుడు, పునరుత్థానమైన దేవుడు మనకు ముందుగా వెళుతానన్నాడు. మనము కూడా మన జీవితంలో చిగురించే రోజులు ఇవి. అందుకే పెంతెకోస్తు పండుగ 50 రోజులు సిద్ధం చేసుకొని ఆత్మ దిగి వచ్చినప్పుడు అన్నిటిని నూతనీకరించే పండుగ కోసం సిద్ధపడే వేళలో ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ చేతితో నన్ను నడిపిస్తానన్నావు కదా, నీ కుడి చేతితో నన్ను ఆదుకుంటావని కీర్తన 139:10 ప్రకారం నన్ను నడుపుమని పాడే పాట పాడుదాం. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా. అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా. అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపే రాజువు నీవయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపే రాజు నీవయ్యా. మహిమానాథుడా, నా ప్రేమా పాత్రుడా. మహిమానాథుడా, నా ప్రేమా పాత్రుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. మన మోడు బారిన జీవితాన్ని చిగురింపచేసే పునరుత్థానాన్ని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే ఈ లోకంలో కళ్ళు మూస్తున్నామో మరణం వెంటనే కళ్ళు తెరచి దేవుని చూచే భాగ్యం మనకు దొరుకుతుంది. దీన్ని విశ్వసించేవారు ధన్యులు. అందుకే 2 తిమోతి 4:7 నేను మంచి పోరాటంను పోరాడి తిని, నేను పరుగు పందెమును ముగించి తిని, ఇప్పుడు నా కోసం జీవ కిరీటం ఇచ్చే దేవుణ్ణి చూడబోతున్నానని ధైర్యంతో చెప్పగలిగాడు పౌలు. 2 Timothy 4:7 we hear St. Paul said, I fought a very good fight. I kept my faith. Now there is a crown waiting for me. Which means when you close your eyes to this world, when you die, your eyes are open, you see the Lord. కానీ కొంతమంది లోకంలో ఉన్నప్పుడే దేవుణ్ణి కనులార కాంచారు. సిమియోను లాంటి వాళ్ళు. దర్శన వరం దానికి పేరు. దానికోసం ఇప్పుడు ఇక్కడ చూడాలని, చనిపోయిన తర్వాత అక్కడ దేవుని దర్శనంలో చూడాలని ఈ పాటను పునరుత్థానం మనం కూడా అవుదామని పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరెదనే సయ్యా. నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరనదేసయ్యా. కన్నులారా నా స్వామి నిన్ను చూచెదనే సయ్యా. కన్నులారా నా స్వామి నిన్ను చూచెదనేసయ్యా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, ఆ మహిమతో నన్ను నిలుచుకున్న పరిశుద్ధాత్ముడా. ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. ప్రాణం నీవయ్యా, నా సర్వం నీకయ్యా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. భక్తితో ఇప్పుడు ఇక్కడ దర్శనం చూడాలని, మరణించిన తర్వాత పునరుత్థానంలో ప్రభుని దర్శించాలని మన పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యుద్ధములు, భూకంపము, యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్న లోకంలో నిన్నటి రోజు మరొకసారి మనలందరినీ ఒడంబడిక చేసుకున్నాం యేసు ప్రభుతో. యేసయ్యా, నన్ను, నా కుటుంబం నీ రెక్కల క్రింద, నీ కిరణాల క్రింద వస్తున్నామని ఈ యొక్క సర్టిఫికేట్ను పట్టుకొని నూతనీకరించుకున్నాం. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా సంవత్సరంలో ఒకసారి నూతనీకరించుకొని పండుగకు వచ్చారు. ఈరోజు మరొకసారి ఆ నూతనీకరణను ఈరోజు దీనితో మర్చిపోకుండా కొనసాగించే ప్రార్థన కరుణ జపమాలలో దివ్య కారుణ్యమునకు సమర్పణ ప్రార్థన. యు కేమ్ అండ్ యు రెన్యూడ్ యువర్ కవనెంట్ విత్ గాడ్ విత్ దిస్ సర్టిఫికేట్, అండ్ నౌ వీ కంటిన్యూ టు రెన్యూ ద కవనెంట్ విత్ ద లార్డ్ ఫర్ ప్రొటెక్షన్. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, నిన్నటి రోజు పండుగకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను, పండుగకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను సకల కీడుల నుండి కాపాడునుగాక, సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక, ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, మనం నేర్చుకుంటున్న సత్యంలో ఒకటి, యేసు ప్రభు ఆ చేతులను తన గాయములను చూపించి శిష్యులకు ధైర్యం ఇచ్చాడని నిన్న విన్నాం. మరొకసారి దానిని తలంచి దాన్ని మర్చిపోకుండా ప్రార్థించే ప్రార్థన ఈ పాట ద్వారా మనం పాడబోతున్నాం. Yesterday also we reflected how Jesus comes and shows his wounds and tells us peace. Why are you frightened? Why are you perturbed and troubled? ఎందుకు కలవరపడుతున్నారని లూకా 24:36-39లో ఇంకా ఏదైనా కలవరము, బాధలు, మరి ముఖ్యంగా ఎంతమంది నిన్న విన్నపాలు రాసి ఇచ్చారో వాళ్ళ కలవరములు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళంతా ఈ వారం లోపలే దేవుడు తొలగించమని భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని వాళ్ళ పరిస్థితి నుండి పునరుత్థానం అవ్వాలని, మీ పరిస్థితి నుండి మీరు పునరుత్థానం అవ్వాలని భక్తితో పాడుదాం. నిరుత్సాహముతో ఉన్న శిష్యులను బలపరచితివయ్యా, శాంతినిచ్చి ధైర్యమునిచ్చి సాక్షులు చేసావయ్యా, నా ధైర్యము నీవే, స్థైర్యము నీవే నా యేసయ్యా, శాంతికి నిలయమా, దారికి దీపమా, పునరుత్థానుడా, నిజ
జయశీలుడా నా ప్రాణనాథుడా. మీ నిరుత్సాహంలో మీ మధ్యలో నిలబడుతున్న ప్రభు వైపు చూస్తూ శాంతి కలుగునుగా కానీ ఆయన స్వరమును వినుటకై ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిరుత్సాహంలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అశాంతితో జీవిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో వచ్చే నెలలో జరగబోతున్న తమిళ ముడక మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న పండుగకు వచ్చి వెళ్ళిన ప్రతి భక్తురాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1500 రోజులు తెర వెనుక పనిచేసి నాతో నిలబడుతున్న ప్రతి బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న విన్నపాలు రాసిచ్చి నమ్మకముతో వెళ్ళిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న పూజ బలి అర్పించిన వారు స్పాన్సర్ చేసిన కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విపరీతమైన ఎండలో బాధపడుతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అనేక అవసరముల కోసం ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, మీరు తమిళ ముడకను మీ ఫాదర్ అనౌన్స్ చేశారని ఇక్కడ ఫోన్ చేయవద్దు ప్లీజ్. ఎందుకంటే తమిళనాడులో పూండిలో జరుగుతుంది. ఆల్రెడీ 242 నంబర్స్ అనౌన్స్ చేసిన ఒక వారంలోనే తమిళనాడులో ఫిల్అప్ అయిపోయింది. అందువలన మళ్ళీ నెక్స్ట్ గ్రూపు అది డిసెంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు మళ్ళీ వేలాంగణి దగ్గర పూండిలో ఇంకా 2వ ఉడకం కూడా జరుగుతుంది. దానిలో పాల్గొనాలంటే దయచేసి నేను తర్వాత నంబర్ అనౌన్స్ చేస్తాను తమిళనాడు కోఆర్డినేటర్స్ దగ్గర, దయచేసి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. దయచేసి ఈరోజు సోమవారం దయగల ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు నుండి ఎవరెవరైతే కన్వెన్షన్ కోసం మరి స్వస్థత మహాసభ కోసం రావాలని ఆశిస్తున్నారో వారికి ఈ రోజు నుండి మరి రూమ్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతుంది. మరి చేసి గమనించండి, సిటీ పరిమితంలో ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్నవాళ్ళు మీకు రూమ్స్ ఇవ్వబడదు. ఎందుకంటే బయట రాష్ట్రముల నుండి దేశంలో నుండి ప్రజలు రావటానికి సిద్ధపడుతున్నారు జిల్లాస్ నుంచి. అందువలన వాళ్ళకు సమయం ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలి, మన్నించండి. పోయిన సంవత్సరం కూడా అదే మనం ఫాలో చేసాం. ఇంతకు ముందు ఇలాంటి స్వస్థత మహాసభలు లేదు, మీకు తెలుసు, కేవలం తెలుగు వడకం జరిగేది. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు కావున దయచేసి నన్ను ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ చేస్తున్న నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకొని రిసెప్షనిస్ట్ దగ్గర దయచేసి మీరు మాట్లాడినప్పుడు కేవలం ఇది వేరే జిల్లాలు అలా ప్రజలకు మాత్రమే పరిమితం. ప్లీజ్ నోట్ ద హీలింగ్ కన్వెన్షన్. those who are from here up to city, those who are you have to come and go back because you have got a vehicle and also buses are available, especially the women. There's a free bus pass also, so you can come and go, but this bookings will be only for those who are from other states, other districts, only for them because they cannot go back. Please understand that. And today onwards the booking starts for healing convention, and you'll have to pay the full payment so that you will, because people are cancelling and others are losing that chance. దయచేసి గమనించండి, ఫుల్ పేమెంట్ మీరు ఇచ్చి బుకింగ్ చేసుకోండి. అప్పుడు అది ఖచ్చితంగా మీరు వస్తున్నారని అర్థం. అంటే పేమెంట్ కోసం చెప్పేది కాదు, మీరు కన్ఫర్మ్ చేసుకుంటూ బాగా అర్థం చేసుకోండి, తర్వాత రండి. చాలామంది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయడం వలన
ఎక్కువ ఇబ్బందులు ఇక్కడ ప్రజలకు జరుగుతున్నాయి. ప్లీజ్ మన్నించండి. ఈ ఒక్క ఉడకం కోసమే అలాంటి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనంలో, మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృత్యులలో నుండి లేచెను శిష్యులకు తెలుపుడు, ఇదిగో మీకంటే ముందుగా యేసు గలిలయ వెళ్ళుచున్నాడు, అచ్చట మీరు ఆయనను దర్శింతురు. మాథ్యూ 28:7. ఇమీడియట్లీ go and tell the people that Jesus is risen and he is going ahead of you to Galilee. మన దేవుడు ఎప్పుడు వెనుక ఉండడు, మనకు ముందుగా వెళ్ళి అన్నిటిని సరళం చేసే దేవుడు. నా జీవితంలో ఇన్ని 500 రోజులు ఈ టీంతో పాటు దాన్ని చూడగలుగుతున్నాను. లేకపోతే అసాధ్యం ఇలాంటి పని చేయడం. ఈజ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ us. మీ ఇంటిలో తప్పకుండా ముందుకు జాగుతాడు. నిన్న పండుగ లాంటిది. ప్రార్థనతో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాము. ఉడకానికి వచ్చే వాళ్ళు ఎవరైతే స్వస్థత మహాసభకు వస్తున్నారో మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జెరాక్స్తో పాటు మీరు రావాలి. ఎందుకంటే అది లేకుండా అడ్మిట్ చేయడానికి వీలు లేదు. ప్లీజ్ దోస్ ఆర్ కమింగ్ ఫర్ దోస్ ఆర్ బుకింగ్ దేర్ రూమ్స్, ప్లీజ్ నోట్, యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ జెరాక్స్ యూ హ్యావ్ టు సబ్మిట్. జెరాక్స్ యూ హ్యావ్ టు సబ్మిట్. సో దట్ ఇస్ ద రూల్ ఆఫ్ ద గవర్నమెంట్ టు. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరమును తీర్చునట్టి యేసునాథుడా, నా ప్రతి అవసరమును తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా, నా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా, మాకు ముందుగా గలిలయ వెళ్ళే దేవుడు నీవయ్యా, మాకు ముందుగా గలిలయ వెళ్ళే దేవుడు నీవయ్యా, సువార్త సేవకై అభిషేకించే అభిషేకనాథుడా, సువార్త సేవకై అభిషేకమిచ్చే అభిషేకనాథుడా, నా బలము నీవే శక్తియు నీవే నాదు యేసయ్యా, నా బలము నీవే శక్తియు నీవే నాదు యేసయ్యా, నా జీవనాథుడా నా ప్రాణనాథుడా, నా జీవనాథుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మనలను నడిపించుకుంటూ పండుగల తర్వాత పండుగలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇంతకుముందు పెందెకోస్తు పండుగ ఒకటి ఘనంగా జరిగేది, తర్వాత ఈస్టర్, తర్వాత క్రిస్మస్ అలాంటిది, గుడ్ ఫ్రైడే. ఇప్పుడు మనం చక్కగా నిన్నటి రోజు కూడా కొన్ని సంవత్సరాలుగా ఇంకొక పండుగ చక్కగా నడిచేటట్టు ప్రభు చేశాడు. కారణం ఆయన కరుణ అంటే చాలా ఇష్టం. మీరు కరుణ జపమాలను వదలవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఆ కరుణ మీకు ముందుగా వెళ్ళునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిన్నటి రోజు ఎంతమంది వెనుక నుండి ఈ పండుగ ఘనంగా జరగటానికి సహాయం చేశారో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రాలేదు. వాళ్ళందరినీ ప్రత్యేక ప్రభు దీవించమని ప్రార్థించండి. ఈ 1500 రోజులు నా టీం నాతో పాటు ఎంత శ్రమ పడుతున్నారో మీరు చూస్తున్నారు. వాళ్ళని దేవుడు దీవించమని ప్రార్థించండి. మన పాపగారు మరి పరలోకం చేరి మన కోసం ప్రార్థిస్తున్న గడియల్లో మనం ఉన్నాం. దేవుడు సరి అయిన వ్యక్తిని ఎన్నుకొని మన కోసం మళ్ళొకసారి ఆయన నాయకుడిగా, కాపరిగా, పేదబిడ్డను ప్రేమించే వ్యక్తిగా, క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప శక్తిని ఎలా ఈ పాపు గారు ప్రకటించారో అలాంటి ఒక మంచి తండ్రిని మనకు దేవుడు దయచేయమని కూడా నిన్నటి రోజు ప్రార్థించాం. అలాగే ప్రార్థిస్తూ ఉంటాం. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునరుత్థానుడు విజయశీలుడు మనలను ప్రతి పరిస్థితి నుండి పునరుత్థానం చేసి పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మేము మీ కుటుంబాన్ని సాక్ష్యం చెప్పే రీతిలో దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost fulfill all the intentions of people who submitted yesterday, those who participated and those who worked behind the screen for this wonderful feast of mercy. May the Lord bless them and you. In Jesus' name we pray. Amen. పునరుత్థానుడా విజయశీలుడా మా ప్రాణనాథుడా